కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం విన్నర్. మెగా మేనలుడుగా ఎంట్రీ ఇచ్చి మాస్ ఫాలోయింగ్ ని సాధించిన సాయి ధరమ్ ఇటీవల తిక్క సినిమాతో బోల్తా పడ్డాడు. మరి విన్నర్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను విజయం సాధించాడో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూ విని తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సిద్ధార్థ్ గా, రకుల్ సితారాగా, జగపతి బాబు మహేందర్ రెడ్డిగా నటించారు. కోట్లకు వారసుడైన మహేందర్ రెడ్డి ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొడుకు సిద్ధార్థ్ పుట్టిన తర్వాత భార్య చనిపోవడంతో కొడుకుని అపురూపంగా చూసుకుంటాడు. ఇంతలో తండ్రికి బిజినెస్ లో నష్టాలు వస్తున్నాయని తెలుసుకొని మహేందర్ రెడ్డి తన కొడుకుతో సహా ఇంటికి తిరిగి వెళ్తాడు. అయితే తన కొడుకు నుండి మనవని దూరం చేయాలని ప్లాన్ వేస్తాడు మహేందర్ రెడ్డి తండ్రి. 20 సంవత్సరాల తర్వాత రామ్ గా పేరు మార్చుకున్న సిద్ధార్థ్ జర్నలిస్ట్ గా కెరీర్ లో నిలబడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అన్నట్లుగా సితారాన్ని ప్రేమిస్తాడు. అనుకోని పరిస్థితిలో ఆమె తండ్రి ఆమెకు సిద్ధార్థ్ రెడ్డితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. అయితే సిద్ధార్థ్ రెడ్డికి సిద్ధార్థ్కి పోటీ పెట్టమని, ఆ పోటీలో గెలిచిన వాడిని పెళ్లి చేసుకుంటానని అంటుంది. అసలు రేసింగ్లు అంటే ఇష్టం లేని సిద్ధార్థ్ హార్స్ రేస్ లో పాల్గొన్నాడా, తన ప్రేమను గెలిపించుకున్నాడా, మళ్ళీ తన తండ్రిని కలుసుకున్నాడా అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే. ఇక కథనం ఏమిటంటే, కొడుకు వ్యవహారం నచ్చని ఓ తండ్రి తన కొడుకు నుండి మనవుడిని దూరం చేయడం, ఆ మనవుడు తిరిగి వచ్చి తాతకు బుద్ధి చెప్పడమే విన్నర్ సినిమా కథ. ఈ ఫార్ములా ఎప్పటి నుంచో ఉన్నా దానికి కాస్త కమర్షియల్ డ్రామాను జోడించారు. తండ్రి కొడుకుల బంధానికి హార్స్ రేస్ నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉన్న, సెకండ్ హాఫ్ లో వచ్చే హార్స్ రేసింగ్ సన్నివేశాలు అలరిస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ లో సన్నివేశాలు ఊరించిన, క్లైమాక్స్ మాత్రం పేలిపోయింది. ఇక ఎవరు ఎలా చేశారంటే, సాయి ధరమ్ తేజ్ మరోసారి తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్, డాన్స్ లో అదరగొట్టేశాడు. రకుల్ గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైంది. జగపతి బాబు మరోసారి తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. పృథ్వీ, ఆలీ, వెన్నెల కిషోర్ల కామెడీ ఆకట్టుకుంది. స్పెషల్ సాంగ్ లో అనసూయ ఆకట్టుకుంది. దర్శకుడు పాత కథనే కమర్షియల్ హంగులతో తెరకెక్కించాడు. ఓవరాల్ గా విన్నర్ బాగా వీక్ గా ఉన్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.